హలో డాడీ. చైతు తిన్నావా? లేదు, ఇంకా తినలేదు. మీరు తిన్నారా? ఇప్పుడైందిరా. ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు కాల్ చేస్తున్నా. అదే ఈ స్టేటస్ గొడవ ఏంట్రా? స్పెషల్ స్టేటసా? దాని గురించి పవన్ కళ్యాణ్ చూసుకుంటాడురా. నేను అడిగేది వాట్సాప్ స్టేటస్ గురించి. ఆ శ్రీనివాస్ గారు కూడా తినేస్తున్నాడు. వాట్సాప్ ఇచ్చేస్తారు స్టేటస్ పెట్టరేంటని. ఎలా పెట్టుకోవాలి అసలు అది? ఎలా అంటే సెట్టింగ్స్కి వెళ్ళి మార్చుకోవాలి. దానికి ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా కట్ అవుతాయంట్రా? ఫ్రీయే డాడీ. అయితే పర్లేదు, పెట్టేద్దాం. కానీ ఏం పెట్టుకోవాలరా? ఏం పెట్టుకుంటారంటే ఈ మధ్య మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది పెట్టుకోండి. ఏం ఫీల్ అవ్వండి. ఒరే మొన్న మన కీర్తనకి శ్రీమంతంలో బాగా హెవీగా తినేసాను రా. అప్పటి నుంచి బాగా గ్యాస్ ఫామ్ అయిపోయింది. అది పెట్టేద్దా? గ్యాస్ గురించి ఏంటి డాడీ, ఎవరు పెట్టుకుంటారు? అదేంట్రా, నువ్వే కదా ఏది ఫీల్ అయితే అది పెట్టుకోవాలని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఎలా అంటావు? ఫీల్ అంటే అది కాదు డాడీ, మీకు మైండ్లో ఏది ఉందో అది పెట్టండి. నా మైండ్లో అంటే ఏముంటుందిరా, రిటైర్ అవడానికి ఇంకా అలాగే 2 సంవత్సరాల టైం ఉంది. ఈలోపు రజనీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. దానికేమో ఎవరు నచ్చరు, పైగా కుజదోషం కూడా ఉందిరా దానికి. కానీ ఇదంతా స్టేటస్ పెట్టుకుంటే పెద్ద అయిపోద్దేమో కదరా. పెద్దది కాదు, పర్సనల్గా అయిపోతుంది. అలా అంటావా? కరెక్టే. ఆ శ్రీనివాస్కి తెలిస్తే మళ్ళీ బ్యాడ్ పబ్లిసిటీ మొదలు పెడతాడు డాడీ. వదిలే, వేరేది పెట్టుకుందాంలే. స్టేటస్ పెట్టుకున్నాక ఇప్పుడు నా శ్రీనివాస్ నాయుడు కదా ఏం పెట్టుకోవాలో. రే, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నాకన్నా 2 years జూనియర్. ఆడికి టైపింగ్ నేర్పించిందే నేను. స్టేటస్ గురించి ఆడిని అడిగితే నా స్టేటస్ ఏం కావాలి? ఆఫీస్లో అసలే నాకు రఘురామరాజన్ అనే పేరు. అనవసరంగా అడిగితే ఆడు సుబ్రహ్మణ్య స్వామి అయిపోడు. కావాలంటే నీ స్టేటస్ ఏంటో చెప్పు, అది పెట్టుకుంటా. నాదెందుకు? నువ్వేం పెట్టావురా? ఈడెవడరా ఫోటోలు ఎలా ఉన్నాడు? నువ్వేనా? వాడు జోకర్లే. అది చూస్తే తెలుస్తుందిలే. ఎందుకు పెట్టుకున్నావు? వాడు హాలీవుడ్లో పెద్ద విలన్ డాడీ. ఈడి వినలేంట్రా, జబర్దస్త్లో కమెడియన్లా ఉన్నాడు. సర్లే, మీ పిచ్చేదో మీ ఆనందం. కానీ ఏంటి, ఏం రాసి ఇక్కడ ఇది? లివ్ లైఫ్ కింగ్ సైజు కుది వరల్డా. పక్కన గ్లాసులు ఏంట్రా? ఇది పెట్టమంటా? అది మీరు పెట్టుకునేది కాదు డాడీ. యారా? ఎందుకంటే అది స్టూడెంట్స్ పెట్టుకునేది. అవునా? మరి మా బ్యాంకులకి ఏమి ఉండదేంట్రా? అలా బ్యాంకులకి సెపరేట్గా ఉండవు. మీకు సపరేట్గా బాగానే ఉన్నారా? అరే సెపరేట్గా గురించి కాదు, మీరు జనరల్గా ఏమైనా పెట్టుకోవచ్చు కదా, ఇది కాకుండా. జనరల్ విషయం. ఒరే, మన మిక్సీ పాడైపోయి 4 రోజులు అయిందిరా, అది పడితే ఎలా? ఓహో డాడీ, మిక్సీ పాడైందని ఎవరైనా పెట్టుకుంటారా? నువ్వు కూడా మరి మిక్సీ పాడైతే రిపేర్కి ఇవ్వండి. స్టేటస్ పెట్టుకుంటే చాలా గలీజ్గా ఉంటుంది. 300 అడుగుతున్నాడు రాడు. ఈసారి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు చేద్దామని పక్కన పెట్టి ఉంచా. నాతోనా? నేను వచ్చేం చేస్తా. ఈ సంవత్సరంతో నీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కదరా. ఇప్పుడు నువ్వు మెకానికల్ ఇంజనీరు కదా. అయితే ఏంట్రా అయితే? మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మిక్సీ కూడా భోజనం రాదంటే అందరూ ఏమనుకుంటారు? అరే మా కాలేజ్లో మిక్సీ రిపేర్ చేయడం నేర్పించారు డాడీ. మరి అలాంటప్పుడు మెకానికల్ ఎందుకు తీసుకున్నావురా? ఆ శ్రీనివాస్ అబ్బాయి చూడు, కంప్యూటర్ తీసుకున్నాడు, ఫస్ట్ ఇయర్లోనే విండోస్ చేయడం వచ్చాడు. విండోస్ చేయడం నాకు కూడా వచ్చు, అలా అని కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతానా? వచ్చా? మరి అలాంటప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు కదరా. అక్కడికి నీ కౌన్సిలింగ్ టైంలో చెప్తూనే ఉన్నా. ఆ శ్రీనివాస్ అబ్బాయి చూడు, చక్కగా పేరెంట్స్ మాట కంప్యూటర్. అరే మీరు ఎక్కడ విషయం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు? మీరు స్టేటస్ గురించి కాల్ చేసి ఇవన్నీ. కరెక్టేరా. ఒరే, ఇంతకీ స్టేటస్ ఏం పెట్టమంటారా? అరే ఏం గుర్తురావట్లేదు డాడీ, నేను రేపు పొద్దున్న చెప్తాను. పొద్దున్న డీమార్ట్కి వెళ్తున్నాను రా. మన బకెట్ హ్యాండిల్ ఇరిగిపోయింది, అమ్మ కొత్త బకెట్ తెమ్మంది. అరే పోనీ రేపు మధ్యాహ్నం చెప్తాను. రే, మధ్యాహ్నం నుంచి సర్కస్ చూడడానికి వెళ్తున్నాం నేను శ్రీనివాసు. మధ్యాహ్నం నుంచి అసలు కుదరదు. అయితే చెప్పరా. హాయ్ దేర్, ఐఎమ్ యూజింగ్ వాట్సాప్. ఏంటి? ఐఎమ్ యూజింగ్ వాట్సాప్. ఐ ఆమ్ యూజింగ్ వాట్సాప్. అంతే కదరా. మరి మొక్క ఏదో ముందే చెప్పాల్సింది కదరా. ఎంత టైం వేస్ట్ చేసావు ఏంటో. స్పీడ్ ఉండవు. సర్లే, ఉంటాను, పెట్టే. హలో
హలో డాడీ, ఏంటి? ఒరే ఫోటో ఏం పెట్టుకోమంటావరా? బాబా ఫోటో పెట్టనా?